సైబేరియా రష్యాలో ఉన్న 77% ఏరియాని కవర్ చేస్తుంది. కానీ కేవలం 3% జనాభా మాత్రమే సైబేరియాలో నివసిస్తుంది. మీకు తెలుసా? సైబేరియాలో ఉన్న ఒక ప్రాంతంలో సంవత్సరంలో 6 నెలలు విపరీతంగా మంచు కురుస్తుంది. ఎప్పుడూ -60 డిగ్రీల వాతావరణం ఉంటుంది. అయినా సరే ఇంతటి చల్లటి వాతావరణంలో కూడా ఇక్కడ మనుషులు నివసిస్తున్నారు. అసలు ఈ సైబేరియాలో ఎందుకింత చల్లటి వాతావరణం ఉంటుంది? ఇంకా సైబేరియాకి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్యా లాంటి అతిపెద్ద దేశంలో సైబేరియా అనేది ఉంటుంది. మ్యాప్లో మనం చూస్తే కనుక యూరప్ ఖండం మరియు ఆసియా ఖండాలకి ఉత్తర దిశలో ఈ సైబేరియా ఉంటుంది. సైబేరియా 1,31,00,000 కిలోమీటర్ల ఏరియాలో విస్తరించి ఉంది. ఇది ఉరాల్ పర్వత శ్రేణుల నుంచి మొదలు పెడితే పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. సైబేరియా ఎంత పెద్దగా ఉంటుంది అంటే యూరప్ మరియు అమెరికా రెండూ కలిస్తే ఎంతుంటుందో అంత పెద్దగా ఈ సైబేరియా అనేది ఉంటుంది. మన భారత్తో పోలిస్తే 4 గింతలు ఉంటుంది. అంటే భారత్ లాంటి దేశాలు 4 దేశాలు కలిస్తే ఎంత ఉంటాయో సైబేరియా అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ 3,68,00,000 మంది జనాభా నివసిస్తున్నారు. 4 భారతదేశాలు కలిస్తే అంత పెద్దగా ఉండే ఈ సైబేరియాలో ఇంత తక్కువ జనాభా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంచు కొండలు, అడవి అనేది ఎక్కువ శాతం ఉంటుంది. అయితే ఇక్కడ మంచు కురిసే కాలంలో కనుక మీరు ఒక్క నిమిషం కనుక ఈ మంచులో నిల్చుంటే గడ్డ కట్టుకుపోవడం ఖాయం. నిమిషాల్లోనే ఇక్కడి వాతావరణం -10 నుంచి -50, -60 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది. అందుకే ఇక్కడి వాతావరణంలో నివసించడం అన్నది చాలా కష్టం. అందుకే ఈ సైబేరియాలో ఎక్కువ మంది నివసించరు. సైబేరియాలో అత్యంత చలిగా ఉండే ప్రాంతం అయోమియా ఖాన్. ఇది భూమి మీదున్న అత్యంత చల్లగా ఉండే ప్రదేశం. ఇక్కడ వాతావరణం అనేది -71.2 సెంటీగ్రేడ్లకి చేరుకుంటుంది. ఇక్కడ ఎంత చల్లగా ఉంటుందంటే సూర్యకిరణాలు అనేవి కనపడడం అనేది చాలా అరుదు. ఇక్కడ నివసించాలంటే తప్పకుండా చాలా మందమైన స్వెటర్స్ లాంటివి ధరించాలి. అంతేకాక ఇక్కడ నివసించే వారి ఇళ్లకొచ్చే వాటర్ వెంటనే గడ్డ కట్టుకుపోతుంది. ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు మంచుతో కప్పబడి ఉండడం వల్ల అంత సులభంగా స్టార్ట్ కావు. పొద్దున లేచేసరికి చాలా పెద్ద మొత్తంలో కార్ల మీద మంచు కప్పబడి ఉంటుంది. క్లీన్ చేసేదాంతో కారు మీద పడ్డ మంచుని అంతా తీసేసి తిరిగి కార్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చలికాలంలో ఏవైతే కార్లు పార్క్ చేసున్నాయో అవి చాలా శాతం వరకు అసలే స్టార్ట్ కావు. ఎందుకంటే ఇంతటి మంచుకి కార్ల లోపలున్న ఆయిల్ అయినా ఇంకేదైనా ఆయిల్ లాంటిది ఉన్నా మొత్తం గడ్డ కట్టుకుపోతుంది. అందుకే ఆ కార్లు మళ్ళీ సరిగ్గా స్టార్ట్ కావాలంటే మళ్ళీ ఎండాకాలం వచ్చేదాకా వెయిట్ చేయడమే తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. అందుకే ఇక్కడ కొన్ని కార్ గ్యారేజీలు ఉంటాయి. ఆ కారు గ్యారేజీల్లో తమ కార్లను పార్క్ చేస్తుంటారు. ఆ గ్యారేజీల్లో ఎందుకు పార్క్ చేస్తారంటే అందులో మొత్తం వేడిగా ఉంటుంది. నైట్ అంతా వేడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పొద్దున కారు త్వరగా స్టార్ట్ అవుతుంది. అంతేకాక ఇక్కడ హ్యాండ్ పంపులలో గీజర్స్ అనేవి ఉంటాయి. ఇలా గీజర్స్ ఉండడం ద్వారా నీళ్లనేవి గడ్డకట్టవు. అంతేకాక వేడివేడిగా ఉంటాయి. ఇలా హ్యాండ్ పంప్ నుంచి వచ్చే నీటిని డ్రమ్స్లలో నింపుకుని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు. మరి మంచి వేడివేడి నీటిని గాల్లోకి విసిరితే అవి తిరిగి కింద పడే కంటే ముందే గడ్డకడతాయి. అలాంటి చల్లటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. యాకుటస్క్ ఇది కూడా అత్యంత చల్లగా ఉండే ఇంకొక ప్రదేశం. చల్లటి వాతావరణానికి ఇక్కడుండే నదులు, చెరువులు అన్నీ గడ్డకట్టి ఉండడాన్ని మీరు చూడొచ్చు. ఎంతలా అంటే ఈ గడ్డకట్టిన నీటిపై నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఈ యాకుటస్క్ నుంచి 1,500 కిలోమీటర్ల దూరంలో బైకల్ అనే సరస్సు ఉంది. మీరు ఈ బైకల్ సరస్సు గురించి ఎన్నో పుస్తకాల్లో చదివి ఉంటారు. కానీ మనం ఈరోజు దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ సరస్సుని 25 నుంచి 30 మిలియన్ సంవత్సరాల క్రితం నిర్మించారని ప్రచారంలో ఉంది. దీన్ని నిర్మించిన తీరుపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎక్కువగా ప్రచారంలో ఉన్నదేంటంటే జ్వాలాముఖి బద్దలైన తర్వాత ఈ బైకల్ సరస్సు ఏర్పడిందని ఉంది. ఈ బైకల్ సరస్సు పొడవు 636 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండగా వెడల్పు 79 కిలోమీటర్ల వరకు ఉంది. దీని లోతు దాదాపు 1,600 మీటర్లు. యావరేజ్ లోతు 744.4 మీటర్లు. అయితే చలికాలంలో ఈ సరస్సు మొత్తంగా గడ్డకట్టి ఉంటుంది. ఎంతలా అంటే దీని మీద హాయిగా కారు కూడా నడపచ్చు. అసలేమీ కాదు, ఎందుకంటే చాలా మందంతో వాటర్ అనేది గడ్డకట్టుకుపోయి ఉంటుంది. అందుకే సైబేరియా అనేది ఇప్పటికీ అత్యంత రహస్యమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచింది. 1908 సంవత్సరంలో జూన్ 30న తుకుమ్స్క్ ప్రాంతంలో జరిగిన దాన్ని చూసి శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ ప్రాంతంలో 2,000 కిలోమీటర్లలో జరిగిన ఒక విస్ఫోటనంతో దాదాపు 2 కోట్లకు పైగా చెట్లనేవి నేలకూలాయి. ఈ విస్ఫోటనం ఎఫెక్ట్ అన్నది దాదాపు 2,000 కిలోమీటర్ల వరకు వినపడింది. చాలా రోజులు ఆకాశంలో ఈ విస్ఫోటనం తాలూకు ఎఫెక్ట్ అనేది కనబడింది. ఈ తుకుమ్స్క్లో జరిగిన విస్ఫోటనం యొక్క పవర్ 15 మెగాటాన్ టీఎన్టీతో సమానం. హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే 1000 రెట్లు ఎక్కువ విస్ఫోటనం. అసలు ఈ విస్ఫోటనం అనేది ఎందుకు జరిగింది అనేది ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోయారు.
శాస్త్రవేత్తలు అనుమానిస్తున్న దాని ప్రకారం అంతరిక్షంలో నుంచి ఏదైనా ఉల్క పడ్డం ద్వారా ఈ విస్ఫోటనం జరిగింది అని అనుకుంటున్నారు. అయితే విస్ఫోటనం జరిగిన ప్రాంతంలో ఎటువంటి ఉల్క తాలూకు ఆనవాళ్లు, ఉల్క గడ్డలు, పిండి కానీ లభించలేదు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ దీని గురించి కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఇంకొంతమంది చెప్తోంది ఏంటంటే వేరే ప్రపంచం నుంచి ఏదైనా వచ్చి ఢీకొందా అని అంటున్న పరిస్థితి. ఇంత పెద్ద విస్ఫోటనం అనేది 1908 కంటే ముందు దాదాపు 100 ఏళ్ల కంటే ముందు వరకు ఏనాడూ జరగలేదు. సైబేరియాలో ఉండే అడవి ప్రపంచంలో అత్యంత పెద్ద అడవుల్లో ఒకటి. ఈ అడవుల్లో ఎక్కువగా చల్లటి వాతావరణానికి అనుకూలమైన చెట్లు మాత్రమే పెరుగుతాయి. ఈ అడవి అనేది ఉరాల్ పర్వత శ్రేణుల నుంచి మొదలు పెడితే దాదాపు రష్యా వరకు విస్తరించి ఉంది. ఇంతటి చల్లటి వాతావరణంలో దట్టమైన అడవిలో ఒక జంతువు నివసిస్తూ ఉంటుంది. ఆ జంతువు ఏదో కాదు, టైగర్. దీన్ని సైబేరియన్ టైగర్ అని పిలుస్తారు. ఈ సైబేరియన్ టైగర్ 500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఇంతటి చల్లటి వాతావరణంలో తిరుగుతూ ఉంటుంది. దీని యొక్క చర్మం చాలా మందంగా ఎంతటి చల్లటి వాతావరణాన్నైనా తట్టుకునేలా ఉంటుంది. ఈ సైబేరియన్ టైగర్ యొక్క బరువు దాదాపు 300 కిలోలుంటుంది. ఇది దాదాపు -30 డిగ్రీల వాతావరణంలో కూడా ఇది ఈజీగా బతికేయగలదు. ఇంతటి చల్లటి వాతావరణంలో సైబేరియన్ టైగర్ మాత్రమే కాక అడవి పందులు, అడవి జింక, కస్తూరి హిరన్ లాంటి జంతువులు కూడా ఇక్కడ ఉండడాన్ని మనం చూడొచ్చు. సైబేరియా గురించి మాట్లాడుకుంటే ట్రాన్స్ సైబేరియన్ రైల్వే అనే దాని గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. రష్యాలోని అత్యంత సూపర్ ట్రైన్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే అనేది రష్యా యొక్క రాజధాని మాస్కో నుంచి స్టార్ట్ అయి రష్యా యొక్క పురాతన పట్టణమైన వ్లాదివోస్క్ వరకు ప్రయాణిస్తుంది. ఇక ఆ తర్వాత వెళితే పసిఫిక్ మహాసముద్రం వస్తుంది. ఈ రైలు మార్గం యొక్క పొడవు దాదాపు 9289 కిలోమీటర్లు. ఈ 9288 కిలోమీటర్ల జర్నీ పూర్తి చేయాలంటే మీకు దాదాపు 7 రోజులు పడుతుంది. ఈ 7 రోజుల జర్నీ మంచుతో గడ్డకట్టుకుపోయిన పర్వతాల్ని, జ్వాలాముఖి అగ్నిపర్వతాన్ని, ఈ సైబేరియాలో ఉన్న సంస్కృతిని, సాంప్రదాయాల్ని మీరు చూడొచ్చు. ఇక్కడుండే మార్కెట్లలో ఎక్కువగా నాన్ వెజ్కు సంబంధించిన ఫుడ్ మాత్రమే లభిస్తుంది. ఆ నాన్ వెజ్ ఫుడ్లలో చేపలనేవే ఎక్కువ శాతం ఉంటాయి. కూరగాయలనేవి ఇక్కడ అస్సలే దొరకవు. ఎందుకంటే ఇది ఎక్కువగా మంచు కురిసే ప్రాంతం కావడం వల్ల ఇక్కడ వ్యవసాయం చేయడం అన్నది చాలా కష్టం. మార్కెట్లలో చేపలు అంటే లైవ్ ఫిష్ లాంటివి దొరకవు. ఆ ఫిష్ కూడా గడ్డకట్టుకుపోయిన ఫిష్లే మనకు దొరుకుతాయి. ఈ గడ్డకట్టుకుపోయిన ఫిష్లని మొట్టమొదటిసారి పట్టుకున్నప్పుడు ఏదో కట్టెని పట్టుకున్నట్టు మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫిష్ గడ్డ కట్టుకుపోయి ఉంటుంది కదా, చాలా గట్టిగా అనిపిస్తుంది. ఇలా ఫిష్ని మనుషులు గడ్డకట్టే వరకు ఉంచరు. ఇక్కడి వాతావరణం అత్యంత చల్లటి వాతావరణం కాబట్టి ఆటోమేటిక్గా ఇవి గడ్డ కట్టుకుపోతాయి. సైబేరియాలో ఉండే కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 గంటలు మాత్రమే పగలుంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలు ఆర్కిటిక్ మహాసముద్రం సర్కిల్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఆర్కిటిక్కి చాలా దగ్గరగా ఉండడం చేత పగలు తక్కువగా ఉండడం మాత్రమే కాక 24 గంటలు మంచు కురుస్తూనే ఉంటుంది. మీరు ఆర్కిటిక్ కానీ అంటార్కిటిక్ అయినా వెళ్ళినట్టయితే మీరు 24 గంటలు పడే స్నోని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు సైబేరియా గనక వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫుల్ సేఫ్టీతోనే వెళ్ళండి. అలాగైతేనే మీరు అక్కడి వాతావరణాన్ని తట్టుకోగలుగుతారు. చాలా పీస్ఫుల్గా అక్కడి ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. ఇది భూమి మీద ఉండే అత్యంత చల్లటి ప్రదేశమైన సైబేరియా గురించి. మీకు ఈ సైబేరియా ప్రాంతం గురించి ఏమనిపించింది? కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.